నాన్న అంటే పర్వాలేదు, నిన్ను సిస్టరా డస్టరా అన్నాడు. నాది నీది మన కార్ది టాప్ లేపేస్తాడంట. మధ్యలో నా టాప్ ఎందుకు లేపుతారట? ఓకే, లేపితే లేపుతాడు, నాకేం బాధ లేదు. నన్నన్నందుకు కాదు ఉషా, నిన్నన్నందుకు. రాజ్కు కబర్ చేశాను, కాసేపట్లో వస్తాడు. రాణి తనతో చెప్పి నిన్ను అల్లరి చేసిన వాడికి అట్లు పోయిస్తాను. బుద్ధి చెప్పావరా, లేకపోతే దిమ్మ తిరిగిపోయి ఉంటది. అంతేరా, రాజ్ మనతో పెట్టుకుంటే హాయ్ హాయ్ కమ్ కమ్ మీట్ మై సిస్టర్ ఉషా. రాజ్ అంటే వీరా? వీరేంటి ఉషా మర్యాద లేకుండా? రౌడీలకు కేడీలకు మర్యాద కూడా. రౌడీ ఏంటి? నన్ను అల్లరి చేసి నానా మాటలన్నది వీడే ట్రిషా, వీడే. నువ్వు ఉషా, నువ్వు పొరపాటు పడుంటావు. అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటంటా వింటమ్మా. అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది, వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని. మీ అనుమానం నిజమే అంకుల్, వీడు మాయగాడు. ఆ మాయకు రాలైన మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు. చూడు 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 చూడు, మొహం అటు తిప్పేసుకున్నాడు. వీడు చాప కింద నీరులో చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు. నీట్ అయిపోయి త్రిష, వీడిని అరెస్ట్ చేస్తావా లేదా? ఉండమ్మా, నేనే పోలీసులకు ఫోన్ చేయండి. ఆగండి. రేయ్, ఇంకా ఎన్నాళ్ళరా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు. ఆ నిజాన్ని బయటికి కక్కేరా, కక్కే. ఏమిసావరా? నీకో తమ్ముడున్నాడనే ఘోర కఠోర నిజాన్ని అందరికి చెప్పేరా. తమ్ముడా? తమ్ముడు అన్నయ్య ఎవడొకడు. ఆఫ్టర్ ఆల్ అవ్వాయి సుబాయ్ గారి కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా, నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా. నువ్వు ఈ రోజున నాపలేవు, నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి. మేడం, మీకు విషయం తెలుసా? అప్పుడు మీ కారు ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు, బాలు. అవును మేడం, ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను. ఆ రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన 2 ఫోటోలు లాంటోళ్ళు. అంటే డబుల్ యాక్షన్ అన్నమాట. మీకు చాలా అర్థమైంది. అదొకటి అర్థమైంది. మేడం, కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా? మామూలుగా చూసాను గానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు. అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది. పాపం మా రాజు కళ్ళు చూడండి, తేనె రంగులో ఎంత బాగున్నాయో. ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నీలం కళ్ళు. రాజ్, ఇదంతా నిజమేనా? కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది? మా రాజు కూడా సేమ్ అదే టైపు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు. మావా, ఏం చేస్తున్నావురా? నువ్వు నోర్మి, నేనేదో ఫ్లోలో స్టోరీ చెప్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేయి. చరిత్ర పుటల్లో మరుగున పడ్డ చేదు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను ఇప్పుడు. నువ్వు అలా పదమ్మా. ఇప్పుడు ఈడి నాన్న అనుకో, నువ్వు వీడి భార్య అనుకో. భార్య అనుకోవమ్మా, మాట వరుసకే మీరిద్దరు కలిసి కాపురం చేశారు. దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది. కడుపా? ఆ మాట వరుస అనుకో అమ్మా. కడుపు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ ఎందుకుంటావు? పుట్టింటి డెలివరీకి వెళ్ళిపోతావు కదా, వెళ్ళిపో నువ్వు. ఇప్పుడు వీళ్ళ నాన్న ఇలా ఒంటరి పక్షలా మిగిలిపోయాడు. కరెక్ట్ గా అదే టైంలో వీళ్ళ ఇంటికి పని మనిషి వచ్చింది. పని మనిషా? మాట వరుసగా అనుకో అమ్మా. ఆ రోజు రాత్రి శబ్దం, ఉరుములు, మెరుపులు, పెద్ద భారీ వర్షం. ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది. ఆమె అందసందాలు నీ నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు. ఇంకేముంది, చూపులు కలిసినాయి. యవనం కాటేసింది, తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు. ఆ పని మనిషి కడుపొచ్చింది. ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పిల్లికళ్ళ బాలు. ఇంటి ఇల్లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్న ఈ తేనెకళ్ళ రాజు. నేను నమ్మను. మొత్తం వినేశాక నమ్మనంటేనేట్రా? నాకు వదిలేరా, నేను చూసుకుంటాగా. ఎంత గొప్పగా కథలు లేవురా. అదేదో సినిమాలో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమన్నా ఎర్రి పప్పలం అనుకున్నావా? ఈళ్ళగా ఇంకొకటి పుట్టాడంట, అది మేము నమ్మాలంట. అమ్మా, ఇది చెప్పేదంత అబద్ధం, నువ్వు నమ్మద్దు. ఇది ఒక కట్టు కథ. కట్టు కదా? Yes. నా జీవితం కట్టు కదా? Yes. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? ఏమడుతాడుగా? అసలు మా వాడేమన్నాడు? నేను ఎవరికి పుట్టానన్నాడు? మీ అమ్మకి. మరి మా బాలు ఎవరికి పుట్టాడు? పని మనిషికి. ఏ పరిస్థితుల్లో? ఉరుములు మెరుపులు వర్షపు రాత్రి. కళ్ళు బాగా తెరిచూడు, నా పిల్లి కల్లా తేనె కల్లా. తేనె కళ్ళు. ఆ బాలుగాడివి? పిల్లి కళ్ళు. నేనా సాఫ్ట్ ఫెలో, ఆ బాలుగాడు రఫ్ ఫెలో. బావా స్పీడ్ వద్దు. అమ్మర్దైనా నాపద్దు. వీడు అడిగే పోటీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకున్నావా? ఆపేమంటే అడుగు. నా పేరు రాజ్, వాడి పేరేంటి? బాలు. నేను బాలు ఏ పొలకలతో పుట్టాం? ఒకే నెగటివ్ నుంచి తీసిన 2 వేర్వేరు ఫోటోల్లాగా పుట్టారు. దట్స్ ఆల్. అన్ని నిజాలు నువ్వే ఒప్పుకొని మళ్ళీ కట్టు కదంటావే? అది నోరా మూసి మురిక్కాలువా? అర్రే అమ్మా, వీడి మాట నమ్మద్దు. కోర్టులో లాయర్ లాగా వాడు ఏమన్నారు అంటే నాకు తెలిసి చెప్పారు. అంతేగాని ఇది ఒప్పుకోడే కాదు. ఆల్రెడీ ఒప్పేసుకున్నావు. అమ్మవాడు
పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా కుచ్చి కుచ్చి బాధ పెట్టడం మనుషులు చేసే పని కాదు. ఇడు కాదు కదా. రాజ్, ఐఎమ్ సారీ. నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వీళ్ళు పొరపాటుగా మాట్లాడినందుకు సారీ, వెరీ వెరీ సారీ. ఇట్స్ ఓకే ధనాధన్ ఫటాఫట్. రాజ్ చూడండి, తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ నే మీ అందరి ముందు బట్ట బయలు చేసినందుకు బరువెక్కిన గుండెలతో మా వాడు బజార్లోకి వెళ్ళిపోతున్నాడు. ఒరే రాజ్ ఆగరా, నన్ను కూడా డ్రాప్ చేయరా. ఇప్పుడేమంటావు ఉషా? ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లో ఉన్నట్టు లేవు. ఓకే, ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు. 10:45. నౌ టెల్ మీ, నా వాచ్ ఏ కంపెనీది? ఏ కంపెనీదా? ఇంకోసారి చూపించు చెప్తా. కరెక్ట్. ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు, వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు. అలాగే బాలుని నువ్వు కోపంతో చూసావు, కానీ అతని కళ్ళు తేనె కళ్ళ పిల్లి కళ్ళ అని గమనించలేదు. దట్స్ ఆల్ మై సిస్టర్. ఇందాక నుంచి నీ కథలు కిటికీలో చూస్తూనే ఉన్నాను రా. రేయ్ నిజం చెప్పు, బాలు అనేవాడు ఇంకోడు ఉన్నాడా? ఉంటే ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చంటే ఉండకపోతే ఉండకపోయి ఉండొచ్చా? ఉండపోతే ఉండపోవచ్చు. అసలు ఉన్నట్టా లేనట్టా? ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా. ఆడున్నాడనిపిస్తే నువ్వు వచ్చి నాతో చెప్పు, లేడనిపిస్తే నువ్వు వచ్చి నాతో చెప్పు, నేను కూడా తెలుసుకుంటా. ఇంతకీ ఆడేం చెప్పాడు రా? ఆడికి తెలియదంట, మనకు తెలిస్తే చెప్పమంటున్నాడు. ఆడికే తెలియదు, మనకేం తెలుస్తుంది? నువ్వు పంచి ఆ. నీకు తెలుసు నాకు చెప్పు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నాది బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా అని కరెక్ట్ టైంలో నీలాంటోడు ఇంకోటి ఉన్నాడని చెప్పి నిన్ను బయట పడేసినందుకు పార్టీ ఇచ్చుకోవాలమ్మా. అలాగేనమ్మా, అక్కడ బాటిల్ కూడా రెడీగా ఉందమ్మా. అదిగో ఎక్కడమ్మా? ఇక్కడమ్మా. అయ్య బాబోయ్, ఇదేం పార్టీరా? నీ అబ్బా పార్టీ అంట లేని క్యారెక్టర్ ని సృష్టించావు. రేపు ఎప్పుడన్నా సిస్టర్స్ ఆ రెండో వాడిని తీసుకురా అన్నారనుకో, ఏం చేస్తారా? చి 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 చి. ఎంత మంచి డౌట్ నీకు ఎలా వచ్చిందిరా? నోర్మై, ఒకడు తేనె కళ్ళంట, ఇంకొకడు పిల్లి కళ్ళంట. బాబ్జీ, నాకు అర్జెంటుగా పిల్లి కళ్ళు కావాలి. విడిగా కళ్ళు దొరకరా, పిల్లితో సహా కొనాలి. నాకు కాంటాక్ట్ లెన్స్ కావాలి.